గంజితో మన అనారోగ్యాన్ని గుంజీలు తీయించొచ్చు. గంజి తాగితే రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు. గంజి తాగితే మన పొట్ట కూడా చాలా కూల్గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన పూర్వీకుల సీక్రెట్ గంజి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు గంజి గురించి చెప్పుకున్న మాటలన్నీ ఎందుకోసమంటే ఈ రోజుల్లో గంజి వార్చుకుని గంజి అన్నం తినే ఓపిక, టైం, ఇష్టం కూడా ఎవరికీ లేదు. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ అవే తిళ్ళు ప్రముఖ ఆరోగ్య నిపుణులు చెప్పడంతో గంజి తాగడం, గంజి వార్చుకోవడం, గంజితో రకరకాల సూపులు చేసుకోవడం చాలామంది చేస్తున్నారు. అయితే మీకు తెలుసా, ఈ గంజి తాగకపోయినా గంజితో మన హెయిర్ని ఆరోగ్యంగా, దృఢంగా పెంచుకోవచ్చని? మరి అదేలాగూ ఆ గంజితో మన హెయిర్ని నెగనెగలాడుతూ సిల్కీగా, సాఫ్ట్గా, ఒత్తుగా, ముఖ్యంగా పొడవుగా పెంచుకోవడానికి ఈనాటి వీడియోలో గంజితో ఒక రెమెడీ చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేమెప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలామంది ఆరోగ్య నిపుణులు గంజి గురించిన ప్రాముఖ్యత చెప్పడంతో కొంతమంది రైస్తో గంజి చేసుకుంటున్నారు. మరికొందరు కొర్రలతో, సామలతో, రకరకాల గింజలతో గంజి ప్రిపేర్ చేసుకుని తీసుకుంటున్నారు. కాబట్టి చాలా రకాల రోగాలు ఇంట్లోనే తగ్గించుకుంటున్నారు. దీనంతటికీ గంజి యొక్క పవర్ అని చెప్పాలి. చాలామంది రైస్ వండేటప్పుడు గంజిని వార్చడం అనేది చేయడం లేదు. కొంతమందికి రాక, కొంతమందికి ఇష్టం లేక. అయితే షుగర్ సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రైస్ని గంజి ఉంచి అప్పుడు ఆ అన్నాన్ని తింటే షుగర్తో వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు, చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. అలాగే మనం ముందుగా చెప్పుకున్నట్టు రాత్రంతా ఊరబెట్టిన గంజిని ఉదయాన్నే గనక, అంటే మనం చద్దన్నం ప్రిపేర్ చేసుకోవడం చాలా వీడియోలో చూసాం కదా. రాత్రి కొంచెం రైస్లో గోరువెచ్చని పాలు, కొంచెం మజ్జిగ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మూత పెట్టి ఉదయాన్నే తింటారు కదా. అది గనక తింటే చాలా రకాల రోగాలు నయమైపోతాయి. ఈ రకంగా గనక తింటే పొట్ట సంబంధిత రోగాలు నయమైపోతాయి. ఫ్రెండ్స్, ఈ గంజితో మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, అందంగా కూడా ఉండొచ్చు. మరి ఈనాటి వీడియోలో గంజితో మన హెయిర్ని ఎలా పెంచుకోవాలి, దానికి గంజిని ఎలా వాడాలి అనే పూర్తి డీటెయిల్స్ చూద్దాం. 3 ఇంగ్రీడియంట్స్: గంజి, మెంతి పౌడర్, రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్. ఈ గంజితో చేసుకునే ఈ రెమెడీని మీరు రాత్రిపూట ప్రిపేర్ చేసుకుని ఉదయాన్నే అప్లై చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే రాత్రి మీరు రైస్ కుక్ చేసి ఆ వచ్చిన గంజిని ఒక గిన్నెలోకి గాని లేదా గాజు సీసాలోకి గాని, మీకు ఏది అవైలబుల్గా ఉంటే కొంచెం ఖాళీగా ఉండే పాత్రను తీసుకుని అందులో గంజిని ఫిల్ చేయండి. మీ హెయిర్కి ఎంత క్వాంటిటీ గంజి కావాలనుకుంటున్నారో అంత అందులో ఫిల్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం కలపబోయే ఇంగ్రీడియంట్ మెంతి పౌడర్. ఇక్కడ నేను 3 చెంచాల వరకు వేస్తున్నాను, కానీ మీరు గంజి తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మెంతి పౌడర్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేయండి. అయితే గట్టిగా పెట్టకూడదు, వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టినట్టుగా అలా లూజ్గా పెట్టాలి. ఎందుకంటే రాత్రంతా ఇది ఊరుతుంది కాబట్టి పూర్తిగా క్లోజ్ చేయకూడదు. ఇలా లూజ్గా క్యాప్ పైన పెట్టండి. కాలుష్యం వల్ల చాలా మంది జుట్టు రాలే సమస్య లేదా నిర్జీవంగా ఉండే జుట్టు సమస్య ఎదుర్కొంటున్నారు. మళ్లీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. కొంతమందికి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు వచ్చి ఉన్న జుట్టు కూడా పాడైపోతుంది. మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే అన్ని అవయవాల పనితీరు బాగుంటుంది. అలాగే హెయిర్ రూట్స్ కూడా బ్లడ్ బాగా అందుతుంది. కాబట్టి మన హెయిర్ కూడా ఆరోగ్యంగా ఉండడానికి బ్లడ్ సర్క్యులేషన్ చాలా ముఖ్యం. ఇంట్లోనే జుట్టు ఆరోగ్యం కోసం చాలా సమస్యల్ని తగ్గించే ఉపాయం ఈ గంజి నీళ్లు. ఒకవేళ మీకు గంజి ఇష్టం లేకపోతే రైస్ వాటర్ని కూడా ఇలా నైట్ అంతా ఊరనిచ్చి ఉదయాన్నే వాడుకోవచ్చు. అయితే గంజితో కనుక మీరు ప్రిపేర్ చేసుకోగలిగితే నేను చెప్పినట్టు, అంటే ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. బియ్యం వాటర్లో గాని గంజిలో గాని మినరల్స్, పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, అమైనో యాసిడ్లు ఉంటాయి. ఈ నీళ్లను జుట్టుకు వాడడం వల్ల కుదుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. దీంట్లో ఉన్న విటమిన్ల వల్ల జుట్టు మాయిశ్చర్గా ఉంటుంది, సిల్కీగా, ఆరోగ్యంగా ఉంటుంది. మాడు, దురద ఉంటే లేదా చుండ్రు ఉన్నా కూడా తగ్గిపోతుంది. sebum ఉత్పత్తిని నియంత్రించి మాడు పొడిబారకుండా, జిడ్డు లేకుండా చేస్తుంది.
అలాగే కొంతమందికి జుట్టు బాగా చిక్కులు పడి ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. ఈ గెంజిని గనక హెయిర్కి అప్లై చేస్తే జుట్టు ఊడడం కూడా క్రమంగా తగ్గిపోతుంది. అలాగే చిక్కులు లేకుండా స్మూత్గా సిల్కీగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారా, రాత్రంతా గెంజి బాగా ఊరింది. మరొకసారి దీన్ని బాగా కలపండి. చూసారా, మెంతి పౌడర్, గెంజి ఈ రెండూ బాగా ఊరాయి. మెంతులో ఉండే కొన్ని రకాల మినరల్స్, విటమిన్స్, యాంటీ ఫంగల్ గుణాల వల్ల చుండ్రు సమస్య పోతుంది. మెంతులు స్కాల్ప్ ని మాయిశ్చర్ చేస్తాయి. మెంతుల్లో జుట్టు రాలే సమస్యను తగ్గించే నికోటినిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టును బలంగా చేస్తుంది. కొబ్బరి నూనెలో మెంతులు వేసి ఆ నూనెను రోజు గనక రాసుకుంటూ ఉంటే మీ హెయిర్ చాలా అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది కుదుళ్లను బలంగా చేస్తుంది. ఇప్పుడు ఇలా రాత్రంతా నానబెట్టుకున్న గెంజి, మెంతి పౌడర్ వాటర్ ఉంది కదా, ఇందులో మనం మరొక ఇంగ్రీడియంట్ కలపబోతున్నాం. అదేంటి అంటే రోజ్మేరీ ఆయిల్. ఇది కొన్ని చుక్కలు వేసుకోండి, సరిపోతుంది. చాలా రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ ఉండగా రోజ్మేరీ మాత్రం హెయిర్కి ప్రత్యేకమైందనే చెప్పుకోవాలి. హెయిర్ ఆరోగ్యంగా ఉండడం కోసం దీన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, వెంట్రుకలను పొడవుగా పెంచుతుంది, జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. రోజ్మేరీ ఆయిల్ చుండ్రు మరియు దురద వంటి స్కాల్ప్ సమస్యలకు చక్కగా నయం చేస్తుంది, మంచి ఉపశమనాన్నిస్తుంది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, 3 ఇంగ్రీడియంట్స్: గంజి, మెంతి పౌడర్, రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్. ఈ మూడింటిని చక్కగా మనం మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మీ హెయిర్ అంతటికి బాగా పట్టించండి. అంటే స్కాల్ప్ భాగం అంతా ముందు పట్టించి ఆ తర్వాత హెయిర్కి చివరి వరకు కూడా పట్టించేయండి. అయితే దీన్ని అప్లై చేసిన తర్వాత సున్నితంగా మసాజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. దీనివల్ల రక్త ప్రసరణ బాగుంటుంది. ఇలా బాగా అప్లై చేసి ఒక 2 గంటల పాటు అలా వదిలేయండి. అయితే హెయిర్ క్యాప్ పెట్టుకోవాలి. 2 గంటల పాటు అలా ఉంచిన తర్వాత మీరు రెగ్యులర్గా చేసే షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. చూసారా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా. వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా చేస్తూ ఉంటే రిజల్ట్ చాలా తొందరగా చూస్తారు. దీంతో పాటు మీరు హెయిర్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే సరిపడా వాటర్ రెగ్యులర్గా తీసుకోవడం, ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే అన్ని అవయవాల పనితీరు బాగుంటుంది. అలాగే హెయిర్ రూట్స్కి కూడా బ్లడ్ బాగా అందుతుంది. కాబట్టి మన హెయిర్ కూడా ఆరోగ్యంగా ఉండడానికి బ్లడ్ సర్క్యులేషన్ చాలా ముఖ్యం. అలాగే డిప్రెషన్ గాని, ఒత్తిడి గాని, ఆందోళన ఇవన్నీ ఉంటే కూడా వీటిని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఇలా మీరు తగు జాగ్రత్తలైతే తీసుకోవాలి. వీటి ప్రభావం కూడా హెయిర్ పై ఉంటుందని మర్చిపోకండి. మరి చూసారు కదా, సింపుల్గా, తొందరగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రిపేర్ చేసుకునే పవర్ఫుల్ రెమెడీ. తప్పకుండా దీన్ని ట్రై చేయండి. రిజల్ట్ అయితే 100% ఉంటుంది. అన్ని వయసుల వారు కూడా అప్లై చేసుకోవచ్చు చక్కగా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.